ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అందరూ అన్ని డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము ప్రమోషన్ ఇస్తున్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ మా కిందక వెల్ఫేర్ అసిస్టెంట్ అన్న వాళ్ళని వెల్ఫేర్ అసిస్టెంట్ గా పరిగణిస్తూ కూడా ఒక మన సర్కిల్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష, అర్బన్ లో కూడాను. అదేవిధంగా సోమ్ వీర్రాజు గారు చెప్పినట్టు మహిళా పోలీస్ అనేటువంటి దాని మీద వాస్తవంగా వాళ్ళ డిజిగ్నేషన్ అధ్యక్ష, వాళ్ళు ఉమెన్ వెల్ఫేర్ సెక్రటరీ అధ్యక్ష. గతంలో కోర్టు మీద కూడా వీటి యొక్క నియామకాల మీద కొన్ని కామెంట్స్ చేస్తున్నాయి అధ్యక్ష. ఏదైనప్పుడు కూడా వాళ్ళ నుంచి ఒక ఒపీనియన్ తీసుకుంటున్నాం. మీరు ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ కావాలని చెప్పిన దాని మీద దానిలో ఒక స్టడీ ఉంది అధ్యక్ష. దానిలో కొద్దిగా ఎక్కువ మంది ఉమెన్ డిపార్ట్మెంట్ మేము వెళ్తాం, ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ కానీ ఒక 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 30% మేము పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తాం అధ్యక్ష. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఇచ్చారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రపోజల్స్ వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా మేము ప్రమోషన్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇందాక సోమవీరాజు గారు చెప్పినట్టు హార్టికల్చర్ అసిస్టెంట్, ఏ ప్రాంతంలో అయితే హార్టికల్చర్ ఉందో ఆ ప్రాంతంలో హార్టికల్చర్ అసిస్టెంట్ నియమిస్తాం అధ్యక్ష. ఏ ప్రాంతంలో అయితే ఫిషరీస్ అసిస్టెంట్ ఆ ప్రాంతంలో ఫిషరీస్ అసిస్టెంట్ నియమిస్తాం. ఎక్కడ వెటర్నరీ వస్తుంది అక్కడ వెటర్నరీ అసిస్టెంట్, ఎక్కడ అగ్రికల్చర్ వస్తే అక్కడ వాళ్ళని నియమించే విధంగా రేషనలైజేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. 3 అంచెల వ్యవస్థ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంతకుముందు పర్యవేక్షణ లేదు అధ్యక్ష. మండల స్థాయిలో ఒక మండల స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు అధికారిని, జిల్లా స్థాయిలో జిల్లా స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు అధికారిని, అదేవిధంగా నగరాల్లో అర్బన్ లెవెల్ స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు అధికారి కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. ప్రతి జిల్లా స్థాయిలో 10 మంది సిబ్బందితోటి, మండల స్థాయిలో 3 సిబ్బందితోటి, అర్బన్ లో అయితే విశాఖపట్నం లాంటి నగరంలో అయితే 18 మందిని, మిగిలిన చోట్ల 7, 5 ఈ విధంగా 11 మందితోటి కూడా నేను మండల స్థాయి మున్సిపాలిటీ స్థాయిలో అర్బన్ లోకల్ బాడీ స్థాయిలో కూడా ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ జాబ్ చార్ట్ కూడా మేము సమగ్రంగా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. ఒకప్పుడు ఒక దిశానిర్దేశం లేకుండా ఏదైతే అస్తవ్యస్తం ఉందో అధ్యక్ష, దానిలో కూడా అధ్యక్ష ఈ రోజున మేము 100% జనాభాకి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. హెచ్ఓడితో మాత్రమే సంబంధం ఉండేటువంటి వాళ్ళకి 3 అంచెల వ్యవస్థ, అదేవిధంగా వాళ్ళకి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈ వ్యవస్థను తీసుకుని రావడం కూడా జరిగిందని మీకు తెలియజేసుకుంటూ ఈ బిల్లును మీరు ఆమోదించాలని కోరుతున్నాను అధ్యక్ష. The question is that the Andhra Pradesh Gram Sachivalayams and Ward Sachivalayams JSWS Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 11, clause 1, enacting formula and long title, and they are before the House. The question is those who are for the clause 2 to 11, clause 1, enacting formula and long title. Please say aye. Those who are against, please say no. I say it, I say it. Clause 2 to 11, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister of Social Welfare to move the motion for passing the bill. అయిపోయింది కదా, అయిపోయింది. క్లాజులు కూడా చెప్పేశారు అధ్యక్ష. సార్ నేను పాస్ చేసిన తర్వాత మూవ్ చేశాక సజెషన్ ఇవ్వడం సార్ తీసుకుంటాం సార్. ఏదైనా సరే ఆ ప్రభుత్వం చేసిందా ఈ ప్రభుత్వం చేసిందా అది కాదు చెప్పండి సార్. నేను ఇది చేసేటప్పుడు జాబ్ చార్ట్ ఒకటేను, తర్వాత ఏ సిసిఏ రూల్స్ లో వీళ్ళు ఫిట్ అవుతారనేది ఆ ఎంప్లాయీస్ కే ఇంతవరకు తెలియదు అధ్యక్ష. గత 5 సంవత్సరాల నుంచి నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను అధ్యక్ష. వాళ్ళకి వాళ్ళ జాబ్ చార్ట్ ఏంటనేది క్లారిటీ లేదు, నెంబర్ 1. నెంబర్ 2, తర్వాత సిసిఏ రూల్స్ లో పనిష్మెంట్స్ ఏంటి, వాళ్ళకి అవార్డ్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి అనేది అధ్యక్ష వాళ్ళకి క్లారిటీ లేదు. ఇది బిల్లు పెడుతున్నారు కాబట్టి దాని కూడా అవకాశం ఉంటే పెడితే, ఎందుకంటే ఇది మూవ్ చేశాక మీరు చెప్పండి స్టేట్మెంట్ ఇస్తాను దాని మీద కూడా. ఆనరబుల్ చైర్మన్ సార్, I move that the Andhra Pradesh Grama Sachivalayams and Ward Sachivalayams Bill 2026 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is passed. Question number 14402 postponed at the request of the member. Now special mentions. Vaddu Kalyan garu.